వెల్కమ్ టు వ్యూ పాయింట్. యూకేలో మెనింజైటిస్ వెలుగు చూస్తుంది. కెంట్ ప్రాంతంలో వెలుగు చూసిన ప్రమాదకరమైన మెనింజైటిస్ బి వ్యాప్తి ఇద్దరి ప్రాణాలను బలికొంది. సాధారణంగా మెనింజైటిస్ ను బ్రెయిన్ ఫీవర్ అని కూడా అంటారు. దాని లక్షణాలు కనిపించిన కొద్ది రోజుల్లోనే మరణం సంభవించే ఛాన్స్ ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, యువకులు, విద్యార్థుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. దీని గురించి నిపుణులు వివరించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మెనింజైటిస్ అనేది మెదడు వెన్నెముకను చుట్టూ ఉండే పొరల వాపుకు కారణమయ్యే ఒక అత్యంత తీవ్రమైన ప్రాణాపాయకరమైన వ్యాధి. ఇది ప్రధానంగా బ్యాక్టీరియా లేదా వైరస్ సంక్రమణ వల్ల వస్తుంది. ఇది గాలిలోని తుప్పల ద్వారా, సన్నిహిత పరిచయాల ద్వారా వ్యాపిస్తోంది. అందుకే జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ వ్యాప్తి వేగంగా ఉంటుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, వెలుతురుని చూడలేకపోవడం, అయోమయం వంటివి కనిపిస్తాయి. మెనింజైటిస్ అనేది మెదడు వెన్నెముకను కప్పి ఉంచే రక్షణ పొరలకు వచ్చే ఇన్ఫెక్షన్. ఇది ఎవరికైనా రావచ్చు. ఈ రక్షణ పొరను మెనింజైటిస్ అని పిలుస్తారు. మెనింజైటిస్ వస్తే ఈ పొర ఉబ్బుతుంది. ఈ పొరలో ద్రవాలు, అనేక రక్తనాళాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వచ్చే వ్యాధిని మెనింజైటిస్ అంటారు. దీనిని స్పైనల్ మెనింజైటిస్ లేదా బ్రెయిన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఇది 3 రకాలుగా ఉంటుంది: వైరల్ మెనింజైటిస్, బ్యాక్టీరియల్ మెనింజైటిస్, ఫంగల్ మెనింజైటిస్. వీటిలో బ్యాక్టీరియల్ మెనింజైటిస్ చాలా ప్రమాదం. ఇది త్వరగా తీవ్రమవుతుంది. ప్రాణాంతక పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ఇన్వాసివ్ మెనింజైటిస్ ఇన్ఫెక్షన్ తీవ్రమై రక్త ప్రవాహంలోకి లేదా మెదడు పొరల్లోకి బలంగా ప్రవేశించినప్పుడు దీనిని ఇన్వాసివ్ అని పిలుస్తారు. ఇది కూడా ప్రాణాంతకం కావచ్చు.